ప్రకృతి గీసిన గీతలోనే మానవుడి మనుగడ సాగాలి. అలాగని గీత దాటితే మన రాత మారిపోద్ది. ఇది ఇన్నాళ్ళు మనకు తెలిసిన సత్యం. కానీ ప్రకృతిని కూడా కృత్రిమ మేధతో కట్టడి చేయొచ్చని సరికొత్త టెక్నాలజీ చెప్తోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని సరిగ్గా యూజ్ చేస్తే మన జీవనాన్ని పదింతల సుఖమయం చేస్తోంది. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఇన్నాళ్ళు అమెరికా ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ఉండబోతోంది. 50కి పైగా దేశాలు, 1200 కంపెనీలు, 2500 మంది ప్రతినిధులు హాజరైన ఏఐ గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. అందరికీ అందుబాటులో ఏఐ థీమ్తో సాగిన ఈ సమ్మిట్ మన హైదరాబాద్ రూపురేఖల్ని మార్చివేయనుందా? ఇది హైటెక్ సిటీ. మన తెలుగోళ్ల గతిని మార్చింది, జీవితాలను మలుపు తిప్పింది, యువతకు అపార అవకాశాల్ని కల్పించింది. టెక్నాలజీ యుగంలో మనకంటూ ఓ గుర్తింపునిచ్చింది. ఐటీ సెక్టార్లో ఇప్పుడు మనం బెంగళూరును కూడా ఓవర్టేక్ చేశామంటే సైబర్ సిటీ ఏర్పాటు వల్లే సాధ్యమైంది. హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఐటీ సెక్టార్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇప్పుడు అంతకు మించిన టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రపంచం చూపు మనవైపు తిరిగేలా ముందడుగు వేసింది హైదరాబాద్. ఏఐలో ప్రపంచానికి శాన్ ఫ్రాన్సిస్కో క్యాపిటల్, యూరప్కు లండన్ ఏఐ క్యాపిటల్, ఏషియాకు సింగపూర్ క్యాపిటల్. ఇప్పుడు మన హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏషియాకే కాదు ప్రపంచానికే క్యాపిటల్ కాబోతోందా? మన సైబర్ సిటీ ఏఐ సిటీగా టర్న్ అయ్యేందుకు ఎంతో కాలం పట్టదేమో. ఒకప్పుడు మన హైదరాబాద్ ఐటీని అడాప్ట్ చేసుకోవడంలో కాస్త వెనకబడింది. కానీ లేట్ అయినా ఐటీలో మన నగరం అగ్రగామిగా నిలిచింది. ఇప్పుడు అంతకు మించిన టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు హెచ్ఐసిసిలో ఏఐ ఇంటర్నేషనల్ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికి ఏఐ అనే థీమ్తో 2 రోజుల పాటు సదస్సు కొనసాగనుండగా కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 2000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి 25 ఏఐ మార్గదర్శకాలతో రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు. When first railway train and engine were invented, it changed the world. The first aeroplane changed the world forever. The innovation of electricity or bulb, TV, camera, computer, they all changed the world. Today, a greatest of technology innovation is here, artificial intelligence. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. ప్రజాస్వామ్య పద్ధతులకు కట్టుబడి ఉంటూనే ఏఐ వినియోగంపై ఖచ్చితమైన నియంత్రణల్ని అమలు చేసి రానున్న సంవత్సరాల్లో రాష్ట్రం 1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతోనే ఏఐ హబ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నది సీఎం రేవంత్ రెడ్డి మాట. రాష్ట్రాన్ని ఏఐ బేస్డ్ పవర్ గా తీర్చిదిద్దనున్నట్టు హైదరాబాద్ లో ఏఐ సిటీ ఉత్తమ పరిశోధన, సృజనాత్మక ప్రోత్సాహకంగా పనిచేస్తుందంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, రాష్ట్ర ఎకానమీ 1 ట్రిలియన్ ఎకానమీ కావాలని. అది కళ అనుకోవచ్చు, కొంతమంది నవ్వచ్చు. మేము అది విజన్ అనుకుంటున్నాం. ఆ విజన్కు సంబంధించి ఏ ప్రయత్నాలు చేయాలి, ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు నడవాలి యోచనతో. ఆ టార్గెట్ పెట్టుకునేటప్పుడు 1 ట్రిలియన్ అనుకున్నది దశాబ్ద కాలంలో రీచ్ కావాలనే పరుగు మొదలు పెడతాను. ప్రతి ఒక్కరికి ఏఐ ఫర్ ఆల్ అన్న కాన్సెప్ట్ తో సీఎం రేవంత్ రెడ్డి ఏఐ ఇంటర్నేషనల్ సదస్సును నిర్వహించారు. ప్రస్తుతం ఏఐ అన్నది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే అందుబాటులో ఉండగా త్వరలో తెలుగులోనూ తీసుకురాబోతున్నారు. ఏఐ సిటీలో ఏఐ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక ఏఐ ఏజెంట్ ను నియమిస్తారు. పాఠశాల విద్యలో ఏఐను ప్రవేశపెట్టడం కూడా రోడ్ మ్యాప్ లో భాగమే. టెక్నాలజీని ఉపయోగించుకొని
వయస్సును ఇంకో సంవత్సరం పెంచే ప్రయత్న భాగంలో ఈరోజు మెడికల్ రీసెర్చ్ ఏఐని ఉపయోగించి చేస్తూ ఉన్నారు. ఫ్లయింగ్ కార్డ్స్, ఎలక్ట్రికల్ ఫ్లయింగ్ కార్డ్స్ 2028 వరకు రాబోతున్నాయని చెప్పారు. చాలామందికి అనుకోవచ్చు ఫ్లయింగ్ కార్డ్స్ ఏంది, ఇదేం మాట్లాడుతున్నాయి. సో ఇలాంటివన్నిటిని కూడా మరి వస్తూ ఉంది, మన పైన రాబోతా ఉన్న తరుణంలో మనం అందరం కూడా ప్రిపేర్డ్ కావాలని. ఏఐతో ఏం చేయొచ్చు, ఏఐతో భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఇసేదంతా బంగారం కాదు, కనిపించేదంతా నిజం కాదు. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా నిజం కాదు. మహాభారతంలో పాండవులు మయసభను అద్భుతంగా నిర్మించారని దుర్యోధనుణ్ణి బోల్తా కొట్టించిన సంగతి కూడా మనకు తెలుసు కదా. మయసభ అదో మాయా సభ. అలాగే మన కళ్ళ ముందు కనిపించే ప్రపంచం కూడా అంతా మాయే. అలాంటి మాయను అద్భుతంగా తీర్చిదిద్ది మానవుణ్ణి మరో లెవెల్కు తీసుకెళ్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచ గతినే మార్చబోతోంది. అలాంటి టెక్నాలజీ సహకారంతో సామాన్యుల జీవితాల్లో మార్పు తేవాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ఏఐని ఉపయోగించబోతున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖలో దీన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రైతులు పంట వేయడం, భూమి పరిస్థితి, పంట వ్యవధి ఇలాంటి సమాచార సేకరణకు ఏఐని ఉపయోగించబోతున్నారు. రసాయన, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటకు అధిక ధర వచ్చే మార్కెట్ గురించి రైతులకు సమస్త సమాచారం అందించడంలో ఏఐ అద్భుతంగా ఉపయోగపడబోతోంది. విద్య, వైద్య రంగాల్లో ఈ సాంకేతికతను వినియోగించేందుకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వబోతున్నారు. అందులో కూడా ఏఐ వినియోగించబోతున్నారు. విద్యార్థుల్లో ఏ స్థాయిలో దీన్ని ఉపయోగించాలన్న అంశంపై నిపుణులతో చర్చించాక ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోబోతోంది. 35 ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు అందించే సేవలు మరింత మెరుగ్గా అందించేలా ఏఐను ఉపయోగించబోతోంది తెలంగాణ సర్కార్. చిన్నకారు, సన్నకారు రైతులుంటారు, వారికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఉన్నాం. ఇది ప్రధానంగా వీటిని ఉపయోగిస్తాం. ఒకటే, ఈరోజు ఏదైతే సేవలు అందిస్తూ ఉన్నామో మెరుగైన సేవలు అందించాలి. ఏఐతో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ రంగాల్లో కూడా పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది కూడా. వచ్చే నెలలో సైబర్ సెక్యూరిటీపై ఎస్పీలు, కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులతో సదస్సు కూడా నిర్వహించబోతున్నారు. సైబర్ రంగంపై నిపుణులతో శిక్షణ ఇవ్వబోతున్నారు. రాష్ట్రం నుంచి యూనికాన్ కంపెనీలు ఏర్పాటయ్యేలా ఇక్కడ యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది. త్వరలోనే నూతన పారిశ్రామిక పాలసీలు, ఎంఎస్ఎంఈ పాలసీ, బయోటెక్, లైఫ్ సైన్సెస్ పాలసీ, ఐటీ పాలసీ కూడా తీసుకురాబోతున్నారు. ఈ ఐటీ పాలసీపై ఏఐ సదస్సులో చర్చించబోతున్నారు. ప్రజల జీవితాలు మరింత మెరుగ్గా చేయడం, 10 వేగంగా అభివృద్ధి సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దీని ఫలాలు సామాన్యులకు అందేలా ఫార్మా రంగంలో ఏఐని పెద్ద ఎత్తున వినియోగించనున్నారు. ఫలితంగా ఉత్పాదకత ఎన్నో రెట్లు పెరిగి ఔషధాల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. సామాన్యులకు మేలు జరుగుతుంది. ఇతర రంగాల్లో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. అందులేదు ఇందులేదు, ఎందెందు వెతికినా ఏఐ కలదు అన్నట్టు మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఏఐతో ప్రకృతి విపత్తులను అంచనా కట్టవచ్చా? భారీ ఆస్తి, ప్రాణ నష్టాల నుంచి ఏఐ మనల్ని గట్టెక్కిస్తుందా? వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో ఏఐ ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతోంది? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు వరదల భయం పట్టుకుంది. వానాకాలం, ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వచ్చిందంటే చాలు వరదలు ఎక్కడ ముంచెత్తుతాయోనన్న భయం పట్టుకుంది. ప్రస్తుతం విజయవాడ మునిగింది. ఇటు తెలంగాణలో ఖమ్మం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వేలాది కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం, వేలాది ఎకరాల్లో పంట నష్టం. ఇది ప్రకృతి విపత్తే. వచ్చే వానను అడ్డుకోలేం, కానీ నష్టం నివారించొచ్చు కదా. ప్రకృతి విపత్తును కృత్రిమ మేధతో ముందే పసిగట్టి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఆ రక్షణ కవచమే ఏఐ. ఏఐ సెన్సర్స్ వాడి ఫ్లడ్ లెవెల్కి వాటర్ రీచ్ అవుతున్న క్లోజ్ అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి ఉన్న సెన్సర్స్ అలర్ట్స్ పంపిస్తుంది అండ్ లోకల్ అథారిటీస్కి అలర్ట్స్ పంపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ ముచ్చటే వినిపిస్తోంది. మనిషి జీవితాన్ని అన్ని రకాలుగా ప్రభావితం చేసే శక్తి ఏఐకుంది. కొన్ని నివేదికల ప్రకారం భారతదేశంలో ఏఐ టెక్నాలజీ రానున్న రోజుల్లో అనూహ్యంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. 2024-27 మధ్యకాలంలో ఈ రంగం వార్షిక వృద్ధి రేట్ 25 నుండి 35% పెరగనుంది. 2027 నాటికి ఏఐ మార్కెట్
$17 బిలియన్ చేరుకోబోతోంది. ఈ బూమ్ కు కారణాలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, పోటీతత్వాన్ని తట్టుకునేందుకు ఏఐ రంగంలో పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నాయి. పైగా భవిష్యత్ టెక్నాలజీ ఏఐ. ప్రస్తుతం 4,20,000 మంది ఏఐని అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాదు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఏఐ రంగంలో పరిశోధన, అభివృద్ధి చేయడానికి డబ్బులు వెచ్చిస్తున్నాయి. దీంతో టెక్నాలజీలో వృద్ధి కనిపిస్తోంది. ప్రతి రంగంలో ఏఐ చొచ్చుకుపోతోంది. వ్యవసాయ రంగంలోనే కాదు, ఖనిజాల అన్వేషణలోనూ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఎక్కడెక్కడ మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి, దానికి రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి అని కూడా కంటిన్యూస్గా క్లోజ్ కోఆర్డినేషన్తో పనిచేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసేటువంటి ఎక్స్ప్లోరేటరీ వర్క్లో చాలా డేటా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో అది మాన్యువల్గా చేయడానికి ఏంటంటే చాలా టైం పడుతుంది అన్నమాట. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా, డేటా సైన్స్ టూల్స్ ద్వారా వీటిని అనలైజ్ చేసినట్లయితే టైం సేవ్ అవుతుంది, మనకు యాక్యురసీ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు ముఖ్యంగా మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్, తర్వాత ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్, మనకు దేశానికి ఉపయోగపడేటువంటి, రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయనే రిజల్ట్స్ తొందరగా రావాలంటే తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా ఉపయోగపడతాయి. భారతదేశం అంటే గ్రామీణ ప్రాంతం. అందులో మన తెలంగాణకు వ్యవసాయమే ప్రాణం. అలాంటి వ్యవసాయంలో ఏఐ సాయం అనూహ్యంగా ఉండబోతోందంటున్నారు నిపుణులు. తెలంగాణలో సంప్రదాయక వ్యవసాయక సవాళ్లు అధిగమించేందుకు ఏఐ మంచి ఫలితాలందిస్తోంది. పంట సమాచారం, సాగు భూముల పరిస్థితులను విశ్లేషించడం ద్వారా ఏఐ రైతులకు మార్గదర్శకత్వాన్ని అందిస్తూ దిగుబడులు పెరిగేందుకు దోహదపడుతోంది. కలుపు తీయడం దగ్గర నుండి ప్రతి పని ఏఐనే చేసుకుపోయే అగ్రి మిషన్స్ వచ్చాయి. ఇది చూడటానికి ఒక చిన్న సైజ్ ట్రాక్టర్లా ఉంది. సైజ్ చిన్నదే కానీ ఒక పొలంలో దున్నటం మినహాయిస్తే కలుపు తీయటము, మొక్కలు నాటటము, స్ప్రే చేయటము అన్నిటినీ ఈ ఒక్క మిషన్ చేస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అ మిషన్, ఏఐ ఎనేబుల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడిన టెక్నాలజీ యూజ్ చేస్తున్న మిషన్. ఈ మిషన్ ద్వారా ఎక్కడ కలుపులున్నాయి, ఎక్కడ మొక్కలున్నాయి, ఎక్కడ ఎరువులు వేయాలి, ఎక్కడ పెస్టిసైడ్స్ వాడాలి, మొత్తం మ్యాపింగ్తో సహా ఇది మనకు పనిచేస్తుంది. క్రాపింగ్ చేయడానికి చాలా పెద్ద మిషన్స్ ఉన్నాయి. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? దెర్ ఇస్ లాట్ ఆఫ్ మిషన్స్ ఆల్రెడీ ఇన్ అగ్రి సెక్టర్. ఏంటి డిఫరెన్స్? రైట్ సార్, నిజమే చాలా ఉన్నాయి. కాకపోతే ఇది ఏంటంటే ఒక ఏఐ బేస్డ్ అగ్రికల్చరల్ రోబోట్ అండి. ఉట్టి మెషిన్ మెకానికల్గా పనిచేయడమే కాకుండా ఒక ఇంటెలిజెన్స్ తోటి వర్క్ చేస్తుంది సార్. మీకు కెమికల్ యూటిలైజేషన్ అనేది తక్కువ చేయడమే కాక ఫార్మర్స్కి ఈజీగా యాక్టివిటీ చేసుకునే విధంగా కూడా ఈ ప్రోడక్ట్ అనేది పనిచేస్తుందండి. ఇక హైదరాబాద్లో రద్దీ ఎలా ఉంటుందో మనకు తెలుసుగా. వర్షం పడిందంటే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. ట్రాఫిక్ సమస్యను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈజీగా అధిగమించవచ్చు. ఏఐతో ట్రాఫిక్ సిగ్నల్స్ ను రియల్ టైమ్ లో విశ్లేషిస్తూ ట్రాఫిక్ లైట్స్ ను నియంత్రించొచ్చు. దీంతో ట్రాఫిక్ రద్దీని కూడళ్లలో 30% మేరకు తగ్గించొచ్చు. అలాగే ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు తప్పిన వాహనదారులకు చలానా విషయంలోనూ ఏఐ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎవరైనా బైక్స్ కొట్టేసినా ఏఐతో ఈజీగా దొంగలను పట్టుకోవచ్చు. ఇదే యాప్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకైతే వాళ్ళు చలాన్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా కొట్టేసిన స్టోలెన్ డివైజెస్, స్టోలెన్ కార్స్కి కానీ, స్టోలెన్ బైక్స్కి కానీ వెంటనే క్యాప్చర్ చేసి సర్వర్ నుంచి వెంటనే సెకండ్స్లో వాళ్ళకి డేటా వెళ్ళిపోతుంది. వెంటనే అదేమైనా కొట్టేసిన వెహికల్ కానీ, కార్ కానీ, బైక్ కానీ వెంటనే వాళ్ళకి తెలిసి వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోవడానికి కూడా పనికొస్తుంది. అలాగే కంటి చూపు సమస్య ఉన్న వాళ్లకు, అసలు కళ్ళు కనిపించని వారు ఎవరి సహాయం లేకుండా తమ పనులు తాము చేసుకునేలా ఏఐ గ్లాస్ సహాయపడుతుంది. ఇప్పుడు నేను ఏదైతే ఈ స్మార్ట్ గ్లాస్ పెట్టుకున్నానో నాకు ఇందులోంచి ఏదైతే ఇందులో ఒక స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్లో ఐ కెన్ సీ, నాకు కనపడుతుంది. ఈ స్క్రీన్లో నేను ఏదైతే చూడగలుగుతున్నానో సేమ్ అక్కడ మనకు ఒక డెమో రూపంలో స్క్రీన్లో కనపడుతుంది. రైట్, ప్రస్తుతం నేను ఇక్కడ ఉండి ఎక్స్ప్రెస్ అని చెప్పానంటే ఇక్కడ నా చుట్టూ ఏం జరుగుతుంది అనేది నాకు చూపించమని ఈ స్మార్ట్ గ్లాస్ని అడిగాను. వెంటనే స్మార్ట్ గ్లాస్ ఇక్కడున్న లెన్స్ ఏదైతే ఉందో ఆ సీన్ను క్యాప్చర్ చేసి నా ఎదురుగా ఒక కెమెరా ఉన్నదని, నా ఎదురుగా చుట్టూ చాలా మనుషులు ఉన్నారని, ఒక క్రౌడ్ ప్లేసెస్లో ఉన్నానని ఈ స్మార్ట్ గ్లాస్ నాకు చూపించడం జరుగుతుంది. హెల్త్ రంగంలో మనం ఊహించని మార్పులు ఏఐ టెక్నాలజీ తీసుకురాబోతోంది. ఏఐ ఆరోగ్య భద్రతలో కూడా తోడ్పాటునందిస్తోంది. మనిషికి సాధ్యం కాని అంశాలను విశ్లేషించి విలువైన వైద్య సమాచారం మనకు అందించడంలో సాయపడుతుంది.
నోటి నుండి వెలువడే శబ్దాలతోనూ జబ్బులు గుర్తించేలా ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అయితే ఏఐతో కోల్పోయే ఉద్యోగాలు రాష్ట్రానికి అతిపెద్ద సవాల్. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా సహజంగానే ఇలాంటి ఆందోళన ఉంటుంది. మునుపు కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఆందోళన వ్యక్తమైంది. కంప్యూటర్స్ ను వ్యతిరేకిస్తూ అప్పట్లో ఉద్యమాలు జరిగాయి. ఏఐ రాకతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలాంటి పరిస్థితి వస్తుందన్న భయం అందరిలో కనిపిస్తోంది. అయితే ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయి. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు చాలా వరకు కూడా భయం ఉంటుంది, ఉద్యోగాలు పోతాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఏఐ రంగంలో ఉన్నవారు చెప్తా ఉన్నారు ఉద్యోగాలు పెద్దగా పోయే ప్రమాదం ఉందని. కొంతమంది దీంట్లో ఉన్నవారు ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడతాయి పెద్ద ఎత్తున అని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఏఐ వస్తుంది కదా, వస్తున్నప్పుడు ఉద్యోగాలు సృష్టి ఏ విధంగా చేయాలని మేము ఆలోచన చేస్తాం. రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ఇంజనీర్స్ పుట్టుకొస్తున్నారు. వీరిలో అత్యధికులు కోడింగ్, ఆల్గరిథం రంగంలో ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే టీసీఎస్ లాంటి పెద్ద సంస్థలు భవిష్యత్ అవసరాల కోసం 3.5 లక్షల మంది ఉద్యోగులకు ఏఐ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చాయి. అలాగే వార్షిక వేతన ప్యాకేజీలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఏఐతో అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి.